శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి నేను పెడుతున్నానన్న అహంకారంతో కాదు, విష్ణువు నా ఎదురుగుండా ప్రతిగ్రహీతగా వచ్చి నిలబడి నేను ఇచ్చిన దానిని ఆయన పుచ్చుకుని ఇక్కడ నాకున్న పదార్థాన్ని పుణ్యంగా మార్చి ఉత్తర జన్మలలో నేను సుఖపడ్డానికి హేతువుని నాకు ఇచ్చాడు. కాబట్టి నేను ఆయనకి రుణపడ్డాను. అందుకే సనాతన ధర్మంలో ఇచ్చిన వాడికి పుచ్చుకున్నవాడు నమస్కారం చేయడు, పుచ్చుకున్న వాడికి ఇచ్చినవాడు నమస్కారం చేస్తాడు. భవతే విష్ణు స్వరూపాయతే. బలిచక్రవర్తి వామనమూర్తికి దానం ఇచ్చాడు. దానమిచ్చి విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ ప్రామాణ్య విదే త్రిపాదస్య ధరణిం దాస్యామి అంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగున్ చేసాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారబోసి భవనం ఆశ్చర్యమం పొందగా. వేద హృదయాన్ని యథాతథంగా సంస్కృత మాటలతోటే పూర్తి చేశారు పోతన గారి పద్యం. భవతే విష్ణుస్వరూపాయతే, నీవు విష్ణుస్వరూపుడవు. ఇది పుచ్చుకుని పుణ్యంగా మార్చి నన్ను ఉత్తర జన్మలో అనుగ్రహిస్తున్నావు, నీకు నమస్కారం. అందుకని పుచ్చుకున్న వాడికి ఇచ్చినవాడు నమస్కారం చేస్తాడు. అలా ఇవ్వకుండా నేను ఉన్నవాడిని, వాడు లేనివాడు, అందుకని ఉన్నవాడిని కనుక లేనివాడికి ఇస్తున్నానని ఫోటో తీయించుకుని పేపర్లో వేస్తాడు. తుఫాన్ రావడం ఎంత అదృష్టం. 5 ప్లాస్టిక్ బిందులు ఇచ్చాడు, 5 పేపర్లలో ఫోటో వేయించుకోడు. నీ కర్మ అహంకారమై కాల్ చేస్తాడు. అందుకోసం కాదు చెయ్యవలసింది. అందుకే దానము గుప్తం, ఈశ్వరుడికి తెలిస్తే చాలు. మూడో కంటి వాడికి తెలియకుండా కాదు, మూడో కంటి వాడికి తెలియకుండా ఏమో వాడు అన్నీ తెచ్చుకుంటాడు. మూడో కంటికి తెలియకుండా, అంటే నీ 2 కళ్ళకి తెలిస్తే చాలు. పక్క కంటికి కూడా తెలియకళ్ళను వేం చేశావు. అంత గుప్తంగా చెయ్యవలసి. అందుకే కృష్ణకర్ణామృతం చేస్తూ లీలాశకుడు ఒక మాట అంటాడు, త్వయి ప్రసన్నే మమ కింగుణేనా త్వయ్య ప్రసన్నే మమ కింగుణేనా అన్నాడు. నువ్వు నా ఎందుకు ప్రీతి పొందలేదు, ఊరంతా చాలా గొప్పవాడంటే ఎందుక? అది కావలసి. ఈశ్వరుడు నీ ఎందుకు ప్రీతి పొందుతున్నాడా, ఆయన సంతోషిస్తాడా నువ్వు చేసే పనులకి? అలా నువ్వు ప్రవర్తిస్తున్నావా? అదొక్కదాన్ని పరిశీలిస్తే చాలు. అలా పరిశీలించినప్పుడు నేనున్నవాడిని, వాడు లేనివాడు, నేను అందుకు ఇస్తున్నాను కాదు, నా అదృష్టం. వాడు నా ఇంటికి వచ్చాడు, నేను ఇవ్వగలుగుతున్నాను, దానివల్ల నాకు పుణ్యం పడి. యోగ్యుడైన వాడు రావద్దు, వచ్చి పట్టద్దు, లేనినాడు నీ ఐశ్వర్యానికి అర్థమేముంది? కాబట్టి అలా చేసిన సేవ పాదసేవ. అది భక్తి మార్గముల యందు శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం. పాదసేవనం అంటే పరమేశ్వరుడి కాళ్ళుత్తుతూ కూర్చోండి అని కాదు. నువ్వు ధ్యానమునందు పరమభక్తితో పరమేశ్వర పాదదర్శనం చేసిన, పాదోదకం తాగిన, పాదములు పట్టిన తప్పని నేను అంటలేదు. కానీ పరమేశ్వరుడి పాదాలు ధ్యానంలో పట్టుకుంటాను, కానీ పక్కింటి వాడికి మాత్రం నేనేమీ పెట్టనండం మాత్రం ఉదార హృదయం కాదు, పరిణితం. అందుకే వేలుపులటి నాకంటెను వేలుపు మరి ఎవ్వడనొచ్చు వికవిక నగిమా వేలుపుల గోడపైనో హేలావతి నీత నూజుడు ఎంగిలి చేసన్నంటుంది దశమస్కంధం చేస్తూ భాగవతంలో పోతన గారు. పక్కన ఎవ్వరికీ పెట్టకుండా గోడ మీద ఉన్న బొమ్మకి పెడతానని హఠం చేసి కూర్చున్న ఆవిడ కళ్ళు మూసుకుని నైవేద్యం పెడితే కృష్ణుడు వచ్చి తినేసి కాస్త ఎంగిలి తీసి గోడ మీద రాసి ఆ తిన్నాళ్లే ఈశ్వరుడు. నువ్వు కనపడిన వారి యందు ఈశ్వరుణ్ణి చూడగలగాలి. అది బాగా విస్మృతిని పొందితే చిట్ట చివరికి నీ ప్రమేయం లేకుండా నీదైన దాన్ని ఇంకొకడు తీసుకుపోతే అప్పుడు కూడా నీకు ఈశ్వరుడే కనపడతాడు. అందుకే రుద్రంలో నమచ్చోరాయిచ శిష్ప్యాయిచ భీమ్యాయిచ అని మంత్రం. నమచ్చోరాయిచ అంటే దొంగ రూపంలో ఉన్న నీకో నమస్కారం. ఎలా కుదురుతుంది? రోజు ఆవు పాలు డబ్బాలు పట్టుకెళ్ళి మంత్రం చెప్పి పోసేస్తే అభిషేకం అవదు. అది జ్ఞానంగా మారాలి. నా వాచి తీసి అక్కడ పెట్టాను, అలా వెళ్ళి ఇలా వచ్చేటప్పటికి వాచి లేదు. నా వాచి పోయింది, ఎవరో ఎత్తుకుపోయారంటే నాది వాడు ఎత్తుకుపోయాడు. నాకు వాచి ఒకప్పుడు లేదు, ఒకడు ఇచ్చాడు వాచి, వాడు ఈశ్వరుడు. వాడు ఒరే కోటేశ్వరరావు నువ్వు కొన్నాళ్ళు పెట్టుకున్నావు కదా, ఇప్పుడు చాలా అవసరం ఉన్నవాడు ఇంకోటి ఉన్నట్రా, వాడికి ఇస్తున్నాను వాచి అని తీసుకెళ్ళాడు. వాడికి వాడు పట్టుకెళ్ళాడు. నాకెందుకు చెప్పడం?
మీ వాచిపోయిందిగా పోలీస్ స్టేషన్లో కేసు పెడదామంటే వద్దండి, పరమేశ్వరానుగ్రహం. ఈశ్వరుడు లోపలికి వచ్చి నడిచొచ్చి ఇన్నాళ్ళు నేను పెట్టుకున్న వాచి ముట్టుకుని తీసుకెళ్ళాడు. ఎంత స్వతంత్రం నా తండ్రికి! ఆయన ఎంత స్వతంత్రంగా తీసుకెళ్లాడో చూసారా. ఆయన సొత్తు అండి, ఆయన సొత్తు ఆయన పట్టుకెడితే పోలీస్ స్టేషన్లో చేసేయండి. వద్దు అన్నాడు అనుకోండి, నోటి మాటగా కాదు మనస్ఫూర్తిగా అని పొంగిపోయాడు అనుకోండి, వాడికి జ్ఞానం వచ్చిందని, వాడు అంతటా ఈశ్వరుణ్ణి చూస్తున్నాడు. అదిగో ఆ పరిధి, అలా పెంచగలిగినటువంటి స్థితి తంతువుగా పెరిగినదంటారు. అప్పుడు వాడికి భగవంతుడు కనపడని చోటు ఏముంటుంది నాకు చెప్పండి? అంతటా భగవంతుడు కనపడతాడు. భగవాన్ రమణులకి ఓ చిన్న పూరిపాకు ఉండేది, అందులో కూర్చున్నారు ఆయన రోజున. ఏదో 3-4 పెట్టుకున్నారు, శిష్యులు అనేవారు కాదు. ఆయన కూర్చున్నాడు, దొంగలు వచ్చారు, తలుపు కొట్టారు. తలుపు కొడితే ఆయన పక్క కిటికీలోంచి చూసి అన్నారు, ఎవరు మీరు అన్నారు. మేము దొంగలం. ఎందుకు వచ్చారన్నారు. లోపల ఏమైనా ఉంటే ఎత్తుకుపోతాం. ఆయన అన్నారు, వెంటనే తలుపు తీసి స్వాగతం రండి, మీరు ఈశ్వర స్వరూపం అరుణాచలేశ్వరుడు ఈ రూపంలో వచ్చాడు, మీకు ఏది పనికి వచ్చినా పట్టుకుపోండి. వాళ్ళన్నారు, నీకు బుద్ధి ఉందా లేదా, మాకు జాబ్ సాటిస్ఫాక్షన్. అలా తలుపు తీస్తే మేము తలుపు వేసి నువ్వు అరువు దొంగ 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 అని మేము బద్దలు కొట్టుకుని లోపలికి వస్తాం. ఆయన అన్నారు, ఎందుకలా, మీరు పరమేశ్వరుడు, మీరు వస్తే తలుపు వేసి నేను అరవడం ఏమిటి, స్వాగతం చెప్తాను, నేను వేయనన్నాడు. మూర్ఖుల్లో ఉన్నాడు, అరవనంటాడు ఏంటి అని. పోన్లే మేము పరిగెత్తుకుంటూ లోపలికి వస్తాం, నువ్వు పారిపో అన్నాడు. ఆయన ఎందుకు పారిపోవడం, పరమేశ్వరుడు వస్తే సంతోషంగా నిలబడద్దు, ఆయన వస్తువులు ఆయన తీసుకుంటుంటే చూస్తా, నేనేం అన్నాం, ఆనంద భాష్పాలు కారుస్తూ నించుంటాను. వీడికి బుద్ధి లేదురా, వీడు బయటికి వెళ్ళకపోతే మనమే కొడదాం అని చెప్పి వాళ్ళు ఒక పెద్ద బడితో ఒకటి తీసుకుని తొడల మీద కొట్టారు. తట్లు తేడిన తర్వాత వాళ్ళు అన్నారు, మేము తీసుకో బుద్ధి ఇట్లేదు మాకు, నువ్వు వెళ్ళిపోయావు అవి ఇక్కడి నుంచి కొట్టిన వెళ్ళమే అన్నారు. ఎర్రటి తట్లు తేరి నెత్తురు చిమ్మింది. అనండి, ఆ నలుగురిని పట్టుకుని చిత్రవధ చేసేస్తాం, వీటి ఇలా కొట్టడమా మిమ్మల్ని అన్నారు. ఆయన అన్నారు, అప్పుడప్పుడు నేను అన్నం తింటుంటే నా నాలుక పళ్ళ కింద పడుతుంది, నాలుకను కొరికిన పళ్ళని పీకేలేదే, ఆ పళ్ళు నాదే నాలుక నాదే. అలా ఇదంతా ఈశ్వరుడే దొంగ రూపంలో వచ్చి నన్ను అలా అనుగ్రహించాడు దెబ్బలకు. వాడు ఈశ్వరుడే. అదిగో ఆ పరిణితి, ఆ స్థితికి చేరిపోవడం మహాజ్ఞాని. అది పాదసేవనముతో మొదలై అటువంటి జ్ఞానిగా నిలబడతాడు ఒక స్థాయిలో. రామకృష్ణ పరమహంస శిష్యుల్లో ఒక శిష్యుడు అలా వెళ్ళిపోతున్నాడు. ఒక జమీందారు ఆవుని కొడుతున్నాడు. ఆయన గబగబా పరిగెత్తుకెళ్ళి అన్నాడు, అయ్యో అయ్యో ఆవుని అలా కొట్టకండి అన్నాడు. నిన్ను కొట్టనా అన్నాడు. నన్ను కొట్టండి, కానీ ఆవుని కొట్టకుండా ఉంటారా అన్నాడు. అయితే ఒంగో నిన్ను కొడతానని సావగొట్టేశాడు. స్పృహ తప్పి పడిపోయాడు ఆ బ్రహ్మచారి. పడిపోతే అటుగా మిగిలిన శిష్యులు ఎడుతున్నారు, చూశారు. అయ్యో అయ్యో మన బ్రహ్మచారి అలా కొట్టేశాడని చెప్పి లోపలికి వెళ్ళి పాపం నలుగురు చేతుల మీద వేసుకుని తీసుకొచ్చి ఆశ్రమంలో పడుకోబెట్టి కొద్దిగా నీళ్లు చల్లి తెలివి వచ్చిన తర్వాత కాసిన పాలు నోట్లో పోశారు. ఆయన గుటకేశాడు. ఎక్కడైనా తల మీద దెబ్బ తగిలిందో ఉంటానని చెప్పి మేము ఎవరని చెప్పాను. ఆయన అన్నాడు, ఇంతకు ముందు నన్ను కర్ర పెట్టి కొట్టిన పరమేశ్వర రూపంలో ఉన్నవాడే ఇప్పుడు నా నోట పాలు పోసి నువ్వెవరో చెప్పని అడుగుతున్నవాడు అన్నాడు. కొట్టినవాడు ఈశ్వరుడే, పాలు పోసినవాడు ఈశ్వరుడే. అందుకే ఏ జ్ఞాని కెనాట్ బి ఇమిటేటెడ్, అండ్ అజ్ఞాని షుడ్ నాట్ బి ఇమిటేటెడ్. అజ్ఞానిని అనుకరించే ప్రయత్నం చెయ్యకూడదు, జ్ఞానిని అనుకరించలేరు, కుదరదు. మీరు జ్ఞాని అయ్యాక అవుతారు. అజ్ఞానిని ఎప్పుడూ అనుకరించకూడదు, జ్ఞానిని అనుకరించలేరు. భగవాన్ రమణులు అయిపోతాం, మనం కూడా గోజీ పెట్టి తిరిగితే రమణులు అయిపోతాం ఏంటి? ఆ జ్ఞానం వస్తే రమణులు అవుతారు. కాబట్టి వెనకటికి ఎవరో పెద్ద గడ్డం పెంచుకుని మీలా పాట రాయాలని గడ్డం పెంచానన్నాడు. ఆరుద్ర గడ్డంలో లేడు అన్నాడు ఆరుద్ర గారు. లోకంలో జ్ఞానిని అనుకరించే ప్రయత్నం చెయ్యకూడదు. కాబట్టి పాదసేవనం, అర్చనం. తరువాతిది అర్చన. అర్చన అన్న మాటకు అర్థం ఏమిటంటే బాహ్య స్మృతి ఎందుండి ధ్యానము కాదు. బాహ్య స్మృతిలో ఉండి ఒక పదార్థాన్ని ఆధారం చేసుకుని భగవంతుని యొక్క స్వరూపాన్ని మీరు ఆ పదార్థముతో పూజించుట. ఏదో అక్షత చేతిలో పట్టుకున్నారనుకోండి, పువ్వులో నారేడు దళాలో పట్టుకుని పూజ చేస్తున్నారు. పూజ చేసేటప్పుడు అర్చన చేస్తున్నాడు అంటారు. అర్చన యందు 3 ఏకీకృతమైతేనే మీరు అర్చన చేసినట్టు. లేని నాడు మీ అర్చన కింద స్వీకరించరు. అందుకే మీకు నేను ఒక గొప్ప చిదంబర రహస్యం చెప్తా. నేను చెప్పే రహస్యాలన్నీ వేదికల మీద ఉపన్యాసాలని ఒక్కరికి పక్కకి పిలిచి ఉండవు. పెద్ద రహస్యం ఏంటో తెలుసా?
108 మంది సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు అనుకోండి, ఆ 108 మందికి సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఫలించాలని నేను కోరుకుంటా. కానీ ఆ 108 మందికి ఫలిస్తుందా, పక్కన కూర్చుని చూస్తున్న వాళ్ళకి ఫలిస్తుందా అంటే నేను చెప్పలేను. ఎందుకో తెలుసా? చెయ్యడం ప్రధానం కాదు, మీ మనస్సు లగ్నం అవ్వడం ప్రధానం. మీరు ఉపచారం చేస్తారు, ఉపచారం చేసేటప్పుడు మీరు ఇక్కడ చూడవలసి ఉంటుంది. మీకు నేను ఒక మాట చెప్తాను, మీరు పట్టుకునే ప్రయత్నం చేయండి. మన ఇంటి పూజా మందిరంలో అంగుష్ట మాత్రం దాటి విగ్రహం ఉండకూడదు. ఇంటి యజమాని బొటనవేలు ఎంత ఉంటుందో అంతే ఉండాలి, అంతకన్నా ఎక్కువ విగ్రహం ఉండడానికి వీల్లేదు. అలా ఉంటే కొన్నాళ్ళు ఊరుకుంటుంది. దాని ఆకలి పెరిగి 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 మీరు తగినంత నైవేద్యం పెట్టనప్పుడు దాని ప్రభావం చూపిస్తుంది. బాగా ఆకలి పెరిగి కోపం వచ్చిన తర్వాత కదా చూపిస్తాడు, అప్పుడు ప్రారంభమవుతుంది ఇంట్లో అల్లరంతా. అందుకని ఎప్పుడూ పూజా మందిరంలో అంగుష్ట మాత్ర విగ్రహమే పెట్టాలి, పెట్టి పూజ చేయాలి. స్వల్ప నైవేద్యంతో ప్రీతి చెందుతాడు. కాబట్టి ఇప్పుడు మీరు అర్చన చేసేటప్పుడు అథాంగ పూజ అని ఒక పూజ ఉంటుంది, అది ప్రతి పూజలో ఉంటుంది. అథాంగ పూజ అంటే పాదముల నుండి శిరస్సు వరకు చేస్తాడు, తర్వాత శిరస్సు నుండి పాదముల వరకు చేయాలి. ఇందులో పాదముల నుండి శిరస్సు వరకు మెల్లగా చేస్తారు, శిరస్సు నుండి పాదముల వరకు అత్యంత వేగంగా చేస్తారు. ఎలా అంటే పాదముల నుండి శిరస్సు వరకు నామాలు ఉంటాయి, శిరస్సు నుండి పాదములకు మంత్రం ఉండదు. ఉండకుండా చూడాలి. చూడడం మీకు విగ్రహం దగ్గర సాధ్యం కాదు, ఎందుకంటే ఇంతే కదా విగ్రహం ఉంటుంది. ఉదాహరణకి పాదౌ పూజయామి, గుల్భౌ నాభిం పూజయామి, ఉదరం, ఆ ఉదరం దాటిపోయిన తర్వాత వక్షస్థలం దాటిన తర్వాత కంఠే పూజయామి, ఓష్ఠే పూజయామి, కపోలం, ఆ తర్వాత కర్ణౌ, ఆ తర్వాత నాసిక, ఆ తర్వాత లలాటం, ఆ తర్వాత నేత్రి, ఆ తర్వాత భుజములు. ఈ మధ్యలోనే భుజములు కూడా వస్తాయి. స్కందవు పూజయామి, బాహుం పూజయామి, చిట్ట చివర శిర పూజయామి, తర్వాత సర్వాంగణ్యాన్ని పూజయామి అన్నారా లేదా? మీరు అన్నప్పుడు దాని అర్థం ఏంటి? మీకున్న ఇంత చిన్న విగ్రహంలో మీకు కడుపు, నాభి, మోకాళ్ళు, చెవులు, కళ్ళు, ముక్కు, నోరు, పెదవులు, గడ్డం, బుగ్గలు, చెవులు, చెవికి ఆభరణములు, లలాటము, కన్నులు, శిరస్సు ఇవన్నీ కనపడతాయా? కనపడవు. దాని అర్థం ఏంటో తెలుసా? నేను కళ్ళు మూసుకుని పూజ బుట్ట ఒళ్ళో పెట్టుకుని ఇలా పువ్వు తీసి పాదవు పూజయామి అన్నాను అనుకోండి, పార్వతీ పరమేశ్వరులు కూర్చున్నప్పుడు తెల్లటి పరమశివుని యొక్క పాదములు పచ్చటి పట్టు పంచెలోంచి ఆకు పచ్చటి పట్టు చీర, ఎర్రటి బోర్డర్తో ఉన్నటువంటి చీర కట్టుకున్న నా తల్లి పార్వతీదేవి ఎర్రని పాదములు ఆ పక్కన ఉంటే, ఆయన పెట్టుకున్నటువంటి పాదములకు పెట్టుకున్న మంజీరములు, అమ్మవారు పెట్టుకున్నటువంటి అందెలు, ఆవిడ వేళ్లకున్న మట్టెలు, అయ్యవారి పాదాలకి చందనం, దానికున్న లత్తుక, అమ్మవారి పాదాలకు పసుపు, దానికున్న లత్తుక, నేను వేసిన పువ్వు వెళ్ళి 4 పూలు ఇటు 2 అటు 2 ఆ పాదముల మీద పడి అవి నునుపుగా ఇలా జారిపోయేటట్టున్న, కింద పడకుండా చామంతి పూలు ఒకటి ఇలా ఒకటి ఇలా పడి నిలబడితే, తర్వాత నేను మళ్ళీ ఇలా తీసివేస్తే వాళ్ళ మోకాళ్ళకి తగిలి జానుని పూజయామి, గుల్భౌ పూజయామి, పిక్కలకి తగిలి కింద పడి, మోకాళ్ళకి తగిలి కింద పడి, తొడలకి తగిలి కింద పడి, వాళ్ళ యొక్క వడ్డాణం పెట్టుకున్న నాభి దగ్గర తగిలి కింద పడి, కడుపు మీద తగిలి కింద పడి, వాళ్ళ గుండెలకి తగిలి కింద పడి, వాళ్ళ భుజములకు తగిలి కింద పడి, వాళ్ళ చేతులకి తగిలి, అమ్మవారి చేతులకు గాజులు, ఉంగరాలు, అయ్యవారి చేతులకు వేసుకున్న కంకణాలు, ఉంగరాలు, ఆ చేతుల మీద పూలు పడి, అమ్మవారి హారాలతో ఉన్న వక్షస్థలం మీద పడి, ఆవిడ మంగళసూత్రాలు కనపడితే నేను మోకాళ్ళ మీద లేచి కళ్ళకద్దుకుని పరమశివుడి మెళ్ళో బంగారంతో కట్టబడిన రుద్రాక్షలు, స్ఫటికమాల చూసి అది తీసి తల మీద పెట్టుకుని మళ్ళీ కూర్చుని నేను ఇలా వేస్తే గళే రేఖాస్త్రిస్రో గతిగమక గీతైక నిపుణే అంటారు శంకరాచార్యుల వారు. 3 గీతలతో ఉంటుంది అమ్మవారి కంఠం. ఆ చందనమలగిన కంఠం మీదకి ఇటు తెల్లగా ఉండి నల్లని మచ్చతో గరళకంఠుడు శ్రీకంఠుడు పరమశివుడి కంఠం మీదకి, 2 గడ్డాల మీద, 2 బుగ్గల మీద, 2 ముక్కు మీద, కళ్ళ మీద వేసేటప్పుడు ఇలా వేశాననుకోండి కంట్లో తగులుతాయి. లేచి నిలబడి కంటి మీద జాగ్రత్తగా ఇలా వదిలేస్తే ఇలా ముందు నుంచి పడిపోతాయి. స్వామి కంటికి ఇబ్బంది లేకుండా కూర్చుంటే
ఆఖరణ నేను పళ్ళెల్లో పువ్వులు ఇలా 2 చేతులతో పట్టుకొని శిరస్సు మీద వేసి ఇలా వదిలేస్తే ఆ శిరస్సు నుంచి పడిపోతున్నప్పుడు మళ్ళీ ఆ అమ్మవారి యొక్క తల, కవరీబంధం, ఎర్రటి నుదురు, బొట్టు, ముక్కు, పెదవులు, ఆ కింది పెదివి, ఆ ముక్కుకు పెట్టుకున్నటువంటి ముత్యాల ఆభరణం, చెవులకు పెట్టుకున్నటువంటి ఆభరణాలు, అమ్మవారి కంఠం, 3 రేఖలు, వక్షస్థలం, దాని మీద ఉన్న మంగళసూత్రాలు, హారాలు, చేతులు, ఆ భుజకీర్తులు, అమ్మవారి గాజులు, ఉంగరాలు, అమ్మవారి యొక్క కడుపు, అమ్మవారు కూర్చున్నప్పుడు తొడలు, అమ్మవారి మోకాళ్ళు, అమ్మవారి పిక్కలు, అమ్మవారి పాదాల వరకు నేను పోసిన పూలు ఎంత వేగంగా పడిపోతాయో అంత వేగంగా పైనుంచి కిందకి చూశాను అనుకోండి, నేను అర్చన చేశాను. నేను నోటితో చెప్తూ వేశాను అనుకోండి, దాన్ని స్వీకరించాను. ఎందుకని అంటే నీ మనసు లేదు అక్కడ. నీ మనసు నిలబడాలి, నీ మనసు నిలబడాలి, నోరు చెప్పాలి, చెయ్యి వెయ్యాలి. ఈ 3 ఏకీకృతం అయ్యాయనుకోండి, నేను వేస్తున్న పువ్వులు పార్వతీ పరమేశ్వరుల మీదే పడతాయి, ఖచ్చితంగా పడతాయి, నన్ను నమ్మండి, పడతాయి. ఎప్పుడు 3 ఏకీకృతమైతే. దాన్ని ఎందుకు చెప్తారంటే అలా చేసినటువంటి అర్చనలో మీరు పదే పదే చెప్పే మాట ఏమిటంటే నమః 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 నమః. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం నిధనపతయే నమః, ఓం నిధనపదాంతికాయ నమః. మనః నేను, నమః తిరగబడుతుంది. మనః అన్నంతసేపు మనసు నాది నాది నేను నేనని పట్టుకుంటుంది. నమః నాది కాదు నాది కాదు నాది కాదు, పరమేశ్వరుడిది పరమేశ్వరుడిది పరమేశ్వరుడు. అకారముకార మకారముల ఓంకారంతో ఇలా చెప్పినప్పుడు 108 నామాలైనా ఉంటాయి, 1000 నామాలైనా ఉంటాయి. 108 నామాలతో పూజ చేస్తే నక్షత్రముల యొక్క 108 పాదములలో పుట్టినటువంటి సమస్తమైన 2 కాళ్ళున్నవి, 4 కాళ్ళున్నవి అన్నీ సంతోషంగా ఉండాలి. శం చతుష్పదే, శం ద్విపదే. నేను ఒక్కడిని సంతోషంగా ఉండడం కాదు, లోకా సమస్తా సుఖినో భవంతు. నా కొడుకు బాగుండాలి, కూతురు బాగుండాలి, అల్లుడు బాగుండాలి, బంధువులు బాగుండాలి, స్నేహితులు బాగుండాలి, మా ఆవిడ బాగుండాలి, నా స్నేహితులు బాగుండాలి, ఈ లోకం అంతా బాగుండాలి, అందరూ బాగుంటే నాకు సంతోషంగా ఉంటుంది. ఇది చెప్పడానికి విశాల హృదయంతో 108 పాదములలో పుట్టిన అందరూ సుఖశాంతులతో ఉందురుగాక. నువ్వు అర్చన చేశావంటే నీ మనసు ఎంత విశాలమైందో తెలుస్తుంది. దానికి పరమాత్మ ప్రీతి పొందుతాడు. సహస్రం అనంతం. ఇక నేను చెప్పలేను నీ నామాలు. ఎందుకని? ధరణీ సభ కాగజకరవు, లేఖని సభ బనరాయ్, సాత సమందికి మసికరవు, హరిగుణ వికామజాయ అంటాడు కబీర్దాసు. ఈ భూమండలాన్ని అంతటినీ కాగితంగా చేసి అరణ్యాల్లో ఉన్న చెట్లన్నింటినీ నరికి కలంగా చేసి సప్త సముద్రాల్లో ఉన్నటువంటి పదార్థాన్ని తీసుకొచ్చి సిరాగా పోసి శ్రీహరి యొక్క నామములను గుణములను వ్రాసినా సరిపో. అనంత కళ్యాణ గుణములు కలిగినటువంటి భగవంతుని యొక్క నామములను వెన్నని చెప్తావు. కాబట్టి ఇన్ని చెప్పలేక ప్రీతితో 1000 చెప్పాను. సహస్రం అంటే సంస్కృతంలో అనంతం, అందుకని 1000 నామాలు చెప్తాను. అంటే నీకు భగవంతునికి ఉన్న అనుబంధాన్ని వ్యక్తీకరించుకోవడం, దృఢపడడం, సంతోషపడిపోవడం. నాది కాదు నాది కాదు నాది కాదు, ఈశ్వర లోకమంతా నాది నాది అని నన్ను చూపించి ఏదంటోందో అది నాది కాదు, నీది. ఇది త్రికరణ శుద్ధిగా చెప్పాలి. కోటేశ్వరాలు చాలా బాగా చెప్పారండి అని ఎవరో అన్నారు అనుకోండి, నేను నమః 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 అని పూజ చేస్తే దాని గుర్తు ఏమిటంటే, ఈశ్వర నిన్న చేసిన ప్రసంగం నేను కాదు, నువ్వు నాలో ప్రవేశించి నా మేధస్సు ఎందు కూర్చుని నాకు జ్ఞాపకం చేసి మూలాధారం నుండి కదిలినటువంటి వాయువు పైకొచ్చి సహస్రారాన్ని వేధించుకుని పైకి వెళ్లే ప్రయత్నం చేస్తే వెళ్లకుండా చేసి వెనక్కి తిప్పి నోటిలో ఉన్న వాయువుని అక్షరాలుగా మారడానికి వీలుగా నా నాలుక నర్తించి ఆ నాలుక వాయువుని నొక్కితే సొట్టలు పడి అక్షరములై, అక్షరముల పదములై, పదములు వాక్యములై నాలో ఉన్న భావాన్ని క్రమబద్ధమైన రీతిలో బయటికి తీసుకొస్తే ఆ వాక్యములను ఉపన్యాసాన్ని విన్నటువంటి వాళ్ళు బాగుండనేటటువంటి ప్రజ్ఞని, ఆ కీర్తిని నాకు కట్టబెట్టావు. నువ్వు ఈ కదలికలని నేను కాదు, ఇది నమ. అప్పుడు నువ్వు అహంకరించడానికి ఏముంది? నువ్వు ఈశ్వరుడి కింకరుడి. కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అనేవారు, మీ నమస్కారాలన్నీ మాకు కాదు, శంకరాచార్యులు వారి వేషం కట్టారు, అందుకు చేశారు, శంకరులకు చెందుతాయని. అది భక్తి అంటే. అటువంటి స్థాయిని పొందితే అది మానసికం. మీరు మానసికంగా ఆవు పాల గిన్నె పక్కన పెట్టుకుని కాశీ విశ్వనాథుడికి అభిషేకం చేసేస్తారు. తులసి దళాలు పట్టుకుని వెంకటేశ్వర స్వామి వారి అంతరాలయంలో పెడిపోయి ఆయన పాదముల మీద తులసి దళాలు తీసి పూజ చేసేస్తారు. మానస పూజ చెయ్యగలుగుతారు, అంతటా పరమేశ్వర దర్శనం చేయగలుగుతారు.
పరమేశ్వర మూర్తిని చెప్పినప్పుడు ఏం చెప్తామంటే పాదారవిందం, నయనారవిందం, ముఖారవిందం, హస్తారవిందం, అన్నీ అరవిందాలే, అన్నీ పద్మాలే. అలా ఎలా సంభవం? కాళ్ళు పద్మాల్లా ఉండి, చేతులు పద్మాల్లా ఉండి, కళ్ళు పద్మాల్లా ఉండి, ముఖము పద్మంలా ఉంటుందా? అంటే పంచేంద్రియములు, మనస్సు ఈ 6 కలిసి షట్పది అయి 9 అయి భగవంతుని యొక్క ఏదో ఒక అవయవాన్ని చూసేటప్పుడు పరమ సంతోషంతో వాలిపోయి అందులో ఉన్న మాధుర్యాన్ని గ్రోలుతూ మద్దెక్కి నిలబడిపోయింది అనుకోండి, అప్పుడు ఆ అర్చన సిద్ధించిందని. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమా కాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.